నిలిచిపోయిన నంది అవార్డు గద్దర్ పేరుతో పునరుద్ధరించాం. అలాగే కథతో హైదరాబాద్‌కి వచ్చి రీల్‌తో వెళ్ళొచ్చు. అంటే పిక్చరైజేషన్ అయిపు సినిమా అవుతుంది. తర్వాత సినిమా అంటే రెండు వైపులా పదునున్న ఆయుధం. అంటే ఒక పవర్‌ఫుల్ మాధ్యమం అనేది అక్కడ ప్రస్తావించారు. ఎందుకంటే ఒక ప్రవచనకర్త గాని, ఒక స్వామీజీ గాని ఎన్ని ప్రవచనాలు ఇస్తే మారని వ్యక్తులు ఒక్క సినిమాతో చాలా ఇంపాక్ట్ అవుతారు. చాలా ఇంపాక్ట్. అంటే దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ అందులో తెలుగు సినిమాల్లో చాలా ఉన్నాయి. ఒక 'శంకరాభరణం', ఒక 'సాగర సంగమం' లాంటి సినిమాలు కళల వైపు అంతరించిపోతుంటే అవ్వో! డాన్స్‌కి ఇంత ప్రత్యేకత ఉందా? అరే! సంగీతం ఎంత అద్భుతమైనదా? అలాగే ఒక 'స్వయం కృషి' లాంటి సినిమాలు మనిషి సాధిస్తే కృషి ఉంటే మనుషులు ఋషులవుతారనే దాని మీద 'అడవిరాముడు' సినిమా కాన్సెప్ట్ గాని, ఒక 'స్వయం కృషి' కాన్సెప్ట్ గాని, ఓకే. ఇంత కింద స్థాయి నుంచి కూడా ఎవడైనా అవ్వచ్చా? అనేలాగా చాలా ఇన్స్పైర్ చేసే, చాలామంది ఆ రంగాల వైపు వెళ్ళేలా చేసే 20 ఏళ్ళు అయినట్టుంది 'రామోజీ ఫిల్మ్ సిటీ' ఇనాగ్రేట్ అయ్యి. ఇంకా ముందు నుంచి ఉందో ఐడియా లేదు. సో, అయినప్పటికీ ఇంకా ఆదరణ తగ్గకుండా అన్ని రకాల వనరులు ఒక దగ్గరే సమకూరేలాగా అద్భుతమైన పిక్చరైజేషన్‌కి వేదికగా నిలబడింది 'రామోజీ ఫిల్మ్ సిటీ'. అతి పెద్ద స్టూడియోకు కూడా అభివర్ణిస్తుంటారు. అటువంటి ఫిల్మ్ సిటీలు కూడా హైదరాబాద్‌కే ఉండడం గమనార్హం. గర్వంగా కూడా చెప్తున్నారు. అయితే ఇదే సందర్భంగా రీసెంట్‌గా వివాహం చేసుకున్న విజయ్ అలాగే రష్మిక, విరోష్, విజయ్ దేవరకొండ, రష్మిక పెళ్లి వేదికకి సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా రీసెంట్‌గా 'గర్ల్ ఫ్రెండ్' అనే సినిమాకి రష్మిక ఏదైతే అవార్డు అందుకున్నారో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ప్రశంసించడం జరిగింది. రష్మిక ఎవరో కాదు మా ఊరి కోడలు అన్నట్టుగా కూడా చెప్పడం అందరూ ఒకసారి తెలంగాణ ప్రేక్షకులందరూ కూడా హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. మరోవైపు రష్మిక కూడా కృతజ్ఞతా భావంతో ఎమోషనల్ అయ్యారు.